హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్లాన్స్ వేసినా శశి ఎప్పుడూ సంజయ్‌కే సొంతం. ఇంకోసారి నా రూమ్‌కి వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. పో బయటికి అని అభిని కసిరింది. రేపటి నుంచి ఈ అభి ఏంటో నీకు బాగా తెలుస్తుంది. ఇదే పొగరు, కోపంతో ఉండు. ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు నన్ను టచ్ చేయాలి అంటే ముందు నా సంజుని టచ్ చేయాలి. నన్ను పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన మానేయ్. కనీసం ప్రాణాలతో అయినా బ్రతుకుతావు అని శశి కోపంగా వాష్రూమ్‌కి వెళ్ళింది. శశి మాటల్లోకి అభి అహం దెబ్బతింది. తన స్టైల్‌లో శశికి బుద్ధి చెప్తేనే కానీ తన దారికి రాదని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. తెల్లవారింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది. శశి టైం చూసింది. సైట్ దగ్గరికి వెళ్ళాలి అని ఫాస్ట్‌గా పైకి లేచి వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చింది. ఎందుకైనా మంచిదని బయటికి వచ్చి రూమ్‌కి ఉన్న 2 డోర్స్ క్లోజ్ చేసి, డ్రెస్సింగ్ రూమ్ డోర్ కూడా క్లోజ్ చేసి కొన్ని కబోర్డ్ తెరిచింది. నిన్ననే కదా శశి ప్రేమ కథ మొదలయింది. ఎదురుగా ఉన్న నెమలికంఠ రంగు చీర తీసుకొని కట్టుకుంది. దానికి తగ్గ జ్యువెలరీ సెట్ పెట్టుకుని, గాజులు కూడా వేసుకుని బయటికి వచ్చి మిర్రర్‌లో తనని తాను చూసుకుంది. కుందరం బొమ్మలా ఎంతో అందంగా ఉంది శశి. నవ్వుతూ సంజయ్‌కి కాల్ చేసింది. ఆఫీస్‌కి రెడీ అవుతున్న సంజయ్ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, చెప్పండి శశిరేఖ గారు, ఎంతో ప్రేమగా అన్నాడు. వెటకారంగా సంజయ్ గారు అంతే ప్రేమగా అంది. మీరు ఎలా అనుకున్నా పర్లేదు కానీ నేను మాత్రం ప్రేమతో పిలిచాను. ఎంతో ఆర్తిగా అన్నాడు. నేను కూడా ప్రేమగానే పిలిచాను సంజయ్ రామస్వామి అని శశి నవ్వుతూ అనగానే, ఏయ్, నా పేరు సంజయ్ రామస్వామి కాదు కమాండింగ్గా అన్నాడు. కానీ నేను అలానే పిలుస్తాను. శశి చాలు అన్నట్లు పిలిచాడు. గుడికి తీసుకొని వెళ్తావా? ఎంతో ప్రేమగా అడిగింది. మామయ్య అత్తమ్మ ఇంట్లో లేరా? షర్ట్ బటన్ పెట్టుకుంటూ అడిగాడు. ఉన్నారు, కానీ నాకు మాత్రం మా ఆయనతో వెళ్ళాలని ఉంది. ఆహా అని సంజయ్ అనగానే శశి నవ్వుతూ, ప్లీజ్ సంజు, ఇద్దరం గుడికి వెళ్దాం. రావచ్చు కదా? రావటం ఒక్కటే సరిపోతుందా? నిన్ను తీసుకుని గుడికి వెళ్ళాలా? అబ్బా, రెండును, నేను వెయిట్ చేస్తాను నీకోసం అంటూ అని ఫోన్ కట్ చేయబోతుంటే, హే, ఫోన్ కట్ చేసావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ముందు నేను అడిగే ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వు సీరియస్ టోన్తో అన్నాడు. ఏంటి సంజు? సడన్గా గుడి ప్రోగ్రాం ఏంటి శశి? మన ప్రేమ కథ, మన పెళ్లి జీవితం, అలానే మన లైఫ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలని తన కార్ కీస్ తీసుకుంటూ అంది. హలో సంజు, ఉన్నావా? ఏం లేదు, వస్తాను అని కాల్ కట్ చేసి శశి మాటలు తలుచుకుని కంట్లో వచ్చిన చిరుతడిని తుడుచుకున్నాడు. సంజయ్ వస్తున్నాను అని చెప్పడంతో శశి ఆనందం అంతా ఇంతా కాదు. తన రూమ్ నుంచి బయటికి వస్తుండగా ఆమె చేతిని పట్టుకుని గోడకి లాక్ చేసి ఇంచు గ్యాప్లో ఫేస్ పెట్టాడు అభి. ఏ వదులు, నీకొకసారి చెప్తే అర్థం కాదు కదా? ఎందుకు నా వెంట పడుతున్నావు? కోపంగా అడిగింది. నీ వెనక తిరగకూడదు, మాట్లాడకూడదు అని ఫిక్స్ అయ్యానే, కానీ నీ అందం నన్ను కుదురుగా ఉండనివ్వటం లేదు కదా? మత్తుగా అన్న అభి మాటలకి శశి చంపేసేలా చూస్తుంది. ఆమె నడుము దగ్గర చెయ్యి వేయబోతుంటే శశి వెంటనే అభి చంపని చెల్లుమనిపించేలోపే ఆమె చేతిని వెనక్కి మెలిపెట్టి గిర్రున వెనక్కి తిప్పి ఆమె మెడవంపులో తలను పెట్టి, ఏ, ముందు చెప్పేది పూర్తిగా విను. చావు అక్కడ ఉన్నది ఈ సంజయ్ అయితే ఇక్కడ ఉన్నది అభి, తెలుసా? నా గురించి నచ్చింది నా నచ్చింది దక్కే వరకు నా వదిలిపెట్టను. ఏం చేసుకునే ఏం చూసుకునే నువ్వు తెగ రెచ్చిపోతున్నావు? నేను కానీ ఫోకస్ చేశానంటే నీ ఫ్యామిలీ నామరూపాలు లేకుండా చేస్తాను. వేడిగా వస్తున్న అతని మాటలకి శశి షాక్గా చూస్తుంది. తెలుసు కదా నా గురించి. నిన్ను సొంతం చేసుకోవటం పెద్ద పని కాదు. నీకు మీ అమ్మా నాన్న ప్రాణాలతో కావాలంటే ముందు నేను చెప్పిన మాట విను. లేదంటే నిన్ను ఇలానే రోజుకో రకంగా హింసిస్తూ మనశ్శాంతి అనేది లేకుండా చేస్తాను.
ఏమన్నావు సంజయ్? నన్ను భూమి మీద లేకుండా చేస్తాడా? ఏయ్! నువ్వు ఇలానే వాడి కోసం నా దగ్గర గొప్పగా చెప్పావంటే ప్రాణాలు తీస్తాను. సంజయ్‌వి కాదు నీది అంటూ ఆమె భుజంపై గట్టిగా నొక్కిపెట్టి, చూడు నా గురించి తక్కువ అంచనా వేయకు. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని బాధపెడుతున్నానని ఏడుస్తూ సంజయ్‌తో చెప్పావని తెలిసినా నిన్ను చంపి నేను చస్తాను అని శశి విసురుగా నెట్టి తన రూమ్‌కి వెళ్ళాడు. శశి ఏడుస్తూ తన చేతిని చూసుకుంది. గాజు ముక్క గుచ్చుకునేసరికి ఆమె చేతికి బ్లడ్ కారుతుంది. వెంటనే కాటన్‌తో అదెం పెట్టుకొని బెడ్ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది. శశి వీక్‌నెస్ అంతా తన ఫ్యామిలీ. కానీ ఇప్పుడు ఫ్యామిలీతో పాటు సంజు కూడా చేరేసరికి తన దుఃఖం ఆగలేదు. శశి శశి గట్టిగా పిలిచారు శ్రీవాణి. వస్తున్నానమ్మా అని చేతికి చిన్నగా ప్లాస్టర్ వేసుకుని భుజం దగ్గర కందిపోయి ఉండడంతో చీరతో కవర్ చేసి ముఖంలో నవ్వు యాడ్ చేసి బయటకు వచ్చింది. చీరలో ఎంతో అందంగా ఉన్న శశిని చూసి ఆశ్చర్యపోయారు శరత్ శ్రీవాణి. ఎలా ఉన్నాను నానా? చాలా అందంగా ఉన్నావు తల్లి. శశి నుదుటిన ఆప్యాయంగా ముద్దు పెడుతూ అన్నారు. ఏంటి మా పొద్దున్నే రెడీ అయ్యావు? నవ్వుతూ అడిగింది శ్రీవాణి. సంజయ్ నేను గుడికి వెళ్తున్నామమ్మా. బాధని బయట పడనివ్వకుండా ఎంతో సంతోషంగా చెప్పింది. శశిపై నుంచి ఇదంతా చూస్తున్న అభి శశి యాక్టింగ్ చూసి తనలో తానే నవ్వుకున్నాడు. పాపం శశి. ఇప్పుడేమైంది శశి? ముందు ముందు ఇంకా ఉంది నీకు అనుకుని కిందికి వచ్చాడు. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు సంజయ్. స్టెప్స్ దిగుతున్న అభిని ఏమాత్రం పలకరించకుండా నేరుగా శరత్ దగ్గరికి వచ్చాడు. మామ, నీ కూతుర్ని తీసుకుని గుడికి వెళ్తాను. కాస్త పర్మిషన్ ఇస్తారా? రెండు చేతులు జోబులో పెట్టుకుని నవ్వుతూ అడిగాడు. ఆల్రెడీ నా కూతురు పర్మిషన్ అడిగింది. ఇప్పుడు నువ్వు అడిగావు. నేనేమంటాను? తీసుకుని వెళ్ళు అని అంటాను. థ్యాంక్స్ మామ. ఇంతకీ ఎక్కడ నా శశి? ఇల్లంతా చూస్తూ అన్నాడు. వెయిట్ చేయక తప్పదు అని అభి వైపు చూసి, ఏంట్రా ఈరోజు చాలా అందంగా ఉన్నావు. ఈరోజు నా బర్త్డే మామయ్య నవ్వుతూ అన్న అభి మాటలకి శ్రీవాణి విచ్చేసింది. సంజయ్ మాత్రం విష్ చేయలేదు. అక్కడే ఉన్న సోఫాలో దర్జాగా కూర్చున్నాడు. సంజయ్ కార్ అయితే ఎప్పుడు ఆగిందో అప్పుడే శశి పరుగున కిచెన్ రూమ్కి వచ్చింది. సంజయ్ కోసం కాఫీ పెడతామని ట్రేలో కాఫీ కప్ పెట్టి ఏమాత్రం సంజయ్కి అనుమానం రాకుండా ఎప్పట్లానే చిరునవ్వుతో బయటకు వచ్చి సంజు కాఫీ అంది. చీరలో శశిని చూసేసరికి సంజయ్కి నోట మాట రాలేదు. ఓయ్ కాఫీ మెల్లగా అతని మాత్రమే వినిపించేలా ఉంది. శశి ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి కాఫీ కప్ తీసుకున్నాడు సంజయ్. శశి, ఏంటమ్మా ఈరోజు అభి బావ బర్త్డే విచ్చే? అవునా, హ్యాపీ బర్త్డే అభి. నవ్వుతూ విచ్చేసి అందరికి కాఫీ ఇచ్చింది. బావ అనే శశి పేరు పెట్టి పిలిచేసరికి అభి ఎక్కడ లేని కోపం వచ్చింది. అభిముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న కోపం ఇట్టే పసిగట్టాడు సంజయ్. సోఫాలో కూర్చున్న శశిని చూశాడు. ఎందుకో అనుమానం వచ్చింది సంజయ్కి. మామ, చెప్పు సంజయ్. నేను శశిని గుడికి తీసుకువెళ్తున్నాను అని చేతిలో ఉన్న కప్ పక్కన పెట్టి వెళ్ళామా అన్నట్టు చూశాడు. శశి తలూపి సంజయ్ చేతిని పట్టుకుంది. ఇంతలో లోపలికి వచ్చారు శ్రీకాంత్, సంగీత. వాళ్ళని చూడగానే శ్రీవాణి, శరత్, శశి షాక్గా చూశారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన సంగీత, శ్రీకాంత్లను చూడగానే ఎవరి నోట మాట రాలేదు. సంజయ్ తన బ్రెయిన్కి పదును పెడుతూనే అభికేసి చూశాడు. సంజయ్ మైండ్లో ఎన్నో ఆలోచనలు